నమస్కారం మైన్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే ఒంగోలు పోలీసు పెరేడ్ మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ వివిధ అధికారులు పరిశీలించారు. పిచ్చి పిచ్చి అవుతాను బాబు. ఆదేశాల మేరకు మన యొక్క టీమ్స్ బౌండ్ 2కి ఒకరికొకరు సిగ్నల్స్ ని టీం ముందున్నటువంటి మనం ముందే చెప్పుకున్నట్లుగా సిగ్మా అంటే షార్ప్ షూటర్. మనం ముందే చెప్పుకున్నట్లుగా సిగ్మా అంటే షార్ప్ షూటర్. రాంబో యొక్క ఆదేశాల మేరకు రూఫ్ టాప్ పై ఉన్నటువంటి ఎనిమి యొక్క సెంట్రీని సైలెంట్ గా మట్టు పెట్టడం మనం చూసాం. వారి దగ్గర అత్యాధునికమైన వెపన్స్ తో పాటుగా లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన ఎక్విప్మెంట్స్ అన్ని వాడు క్యారీ చేస్తున్నారు. పోతున్నారు అంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి ప్రదేశానికి వీరు రాబోతున్నారు. చూడండి ఫీల్డ్ సిగ్నల్స్ ఏ విధంగా ఉపయోగిస్తున్నారో మనం చూస్తున్నాం. క్విక్ మెథడ్ లీడర్స్, బ్రేవో 1 and 2 టీమ్ లీడర్స్ మనము గమనించవచ్చు. ఇద్దరు సెంట్రీలు, శత్రు స్థావరానికి చెందినటువంటి ఇద్దరు సెంట్రీలు అక్కడ నిలబడి ఉండటం, వారి మీద సడన్ గా అటాక్ చేసి వారిని నిర్వీర్యపరిచి ఏమాత్రం శబ్దం రాకుండా గమనిస్తున్నాం. అదిగో చూడండి, గాలిలో ఒక బాక్స్ బొమ్మ వేసి 2 వేళ్లు కల్పించారు. అంటే అక్కడ ఉన్నటువంటి వచ్చిన వీరిపై అటాక్ చేసి వీరి ప్రాణాలు తీసే ప్రమాదం ఉంది కాబట్టి అనుక్షణం అప్రమత్తంగా ఉంటారు. అలాగే వేగంగా లోనికి తీసుకెళ్లేటువంటి కమాండోస్ అక్కడ ఉన్నటువంటి శత్రువులను ఆశ్చర్యపరుస్తూ వారు ఏమాత్రం తిని ఎంతో సురక్షితంగా బయటకు తీసుకురావడం, ఇద్దరు కమాండోస్ మధ్య సెక్యూరిటీ ఇస్తూ అలాగే మరొక వెహికల్ లో వీరిని సురక్షిత ప్రదేశానికి తరలించడం మనం చూస్తున్నాం. కోఆర్డినేట్ చేసుకోవాలి. లాస్ట్ టైం ఇట్ వాస్ వెరీ ఎపిసోడ్. కొన్ని హెచ్ఓడీస్ అక్కడే వచ్చి వారు ఎవరైతే ఉన్నారో వారికే చేతికి ఇచ్చి వారు వచ్చి ఫోటో తీసుకుని 5 minutes 6 పర్ఫార్మెన్స్ ఎంత పెద్ద ఇదే పెడుతున్నారు కదా. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ అసోసియేషన్ 50 ఏళ్లు అయిన సందర్భంగా ఏఐఓ
సిడి ప్రెసిడెంట్ జగన్నాథ్ షిండే జన్మదినం సందర్భంగా ప్రకాశం జిల్లా డ్రగ్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు సత్యసాయి సమగ్ర విద్యానికేతన్లో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపును ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు ప్రారంభించారు. ఇలాంటి మంచి కార్యక్రమం చేయటం పట్ల నిర్వాహకులను అభినందించారు. అనంతరం విద్యార్థులకు భోజనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కృష్ణారెడ్డి, ప్రెసిడెంట్ సెక్రటరీ వేమూరి సుబ్బారావు, ట్రెజరర్ సతీష్, గోనుగుంట్ల మధుసూదన్ రావు, చిన్న, ఎక్కలి బాలు, వెంకారెడ్డి, ఏడుకొండలు, నాగరాజు, శ్రీ సత్యసాయి సమగ్ర విద్యా కేంద్రం సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ పూసపాటి చంద్రశేఖర్ రెడ్డి, ట్రెజరర్ సినిగేపల్లి సుబ్బారావు, సత్యసాయి మందిర కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear Sri Jagannath Shinde garu. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు.
మాటలో చెయ్యి. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వోతే ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆపతెగువలేదు నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడా ఎవడు రాడు సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు కనుకే వేల ఏళ్ళుగా వాళ్ళ స్థానము గగన తలము పైనే సాయం అంటే దేవుడేరా తమ్ముడు ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు పిడికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశ మూడో తరముల దాకా వరస నువ్వు శ్రమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో గుర్తుండదు నీ పేరేంటో సాయం అంటే పైసలే కాదు సంపదతో పనే లేదు అవసరానికో మంచి మాట ముందేది సాటి రాదు ఎనగేసుకున్న ఆస్తి పైన నీ పేరే ఉండదెప్పుడు నువ్వు చేసుకున్న పుణ్యాల ఫలమే నీదయ్యా ఎల్లప్పుడు నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా ఆపదలో నా మనిషుంటే దాపుగా నిలవాలిర కన్నా మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతది ఏదో లేదు మీ నాన్న చేసిన సాయమే నీకు ఈరోజు సాయపడ్డది దేవుడంటే సాయమేరా తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు దేవుడంటే సాయమేరా తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు చెట్టు సాయం చేస్తుంది వాయువునిచ్చి మట్టి సాయం చేస్తుంది జీవనమిచ్చి నీరు సాయం చేస్తుంది దాహం తీర్చి నిప్పు సాయం చేస్తుంది ఆకలి తీర్చి నింగి కూడా సాయం చేస్తుంది గొడుగై కాచి పంచభూతాలన్నిటికీ పంచే గుణమే ఉంది మరి మనిషికి కొంచెం కూడా లేకుంటే ఎట్లా ఈరోజు 50 years కంప్లీట్ అయిన డ్రగ్స్ అసోసియేషన్ ఫామ్ అయ్యి దాని మీద ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఈరోజు ఏర్పాటు చేయటం దాన్ని నన్ను కూడా ఆహ్వానించటం ఈరోజు చాలా సంతోషమైన విషయం అందులో వాళ్ళ ఆల్ ఇండియా డ్రగ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ షిండే గారి బర్త్డే కూడా ఈరోజు అవ్వటం అదొక విశేషం కాబట్టి ఒక మంచి కార్యక్రమాన్ని దాని ఉద్దేశపూర్వకంగా 50 years కంప్లీట్ అయింది కాబట్టి దానికి ఒక ఉద్దేశపూర్వకంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టారు దీనికి దగ్గర 110 మంది వరకు దీంట్లో రిజిస్టర్ అయ్యారు అంతవరకు 110 యూనిట్ల వరకు ఈరోజు బ్లడ్ డొనేట్ చేయబోతున్నారు మనకి రిమ్స్ వాళ్ళంతా కూడా వచ్చి ఈరోజు ఈ బ్లడ్ క్యాంప్లో పాల్గొన్నారు వాళ్ళంతా కూడా ఇది ఒక మంచి కార్యక్రమం ఏదైనా గుర్తుండే విధంగా 10 మందికి ఉపయోగపడేటట్టుగా ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు చేసుకోవడం కూడా చాలా సంతోషం దీనికి సత్యసాయి ట్రస్ట్ కూడా దీన్ని సహకరించడం దాంట్లోనే ఈరోజు ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా పెట్టుకోవటం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమం పేదల కోసం ఇప్పుడు ఈ రక్తం ఏదైతే డొనేట్ చేస్తున్నారో ఇవన్నీ కూడా పేద ప్రజలకు కానీ అందరికీ కూడా ఉపయోగపడే మంచి కార్యక్రమం కాబట్టి మన ఎన్టీఆర్ వర్ధంతిలో కూడా మనం రిమ్స్ వాళ్ళకు కూడా బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు కూడా పెట్టాం ఇది వాళ్ళకి అందరికీ గుర్తుండే విధంగా ఈరోజు 50 yearsకి ఈ కార్యక్రమంలో పెట్టుకోవడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమంలో మేము కూడా పాల్గొన్నందుకు చాలా సంతోషం అని తెలియజేస్తాం. కృష్ణారెడ్డి కెమిస్ట్ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ని. టుడే ఇట్ ఈస్ ఏ గ్రేట్ డే ఫర్ అస్ ఆన్ ద ఈవెంట్ ఆఫ్ 50 years అవర్ ఆర్గనైజేషన్. 1 minute అయిన తర్వాత తెలుగు చెప్పేస్తాం మళ్ళీ. On the occasion of Golden Jubilee, our All India Mother Organization and our national leader, great leader, who rendered his services from 40 years onwards as a General Secretary and President, J. Shinde, we called Appa.
on his birthday. We are giving all over India in district headquarters nearly 75,000 blood donations today on the event. Friends, ఈరోజు మా యొక్క ఆర్గనైజేషన్ 50వ సంవత్సరము మరియు మా గ్రేట్ లీడర్ జయేష్ షిండే 75వ సంవత్సర జన్మదిన సందర్భంగా భారతదేశంలో ఉండే అన్ని జిల్లాల్లో ఇవాళ బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేస్తున్నాం. డొనేటర్స్ నియర్లీ 75,000 అబవ్ అవుతుందని అనుకుంటున్నాం. ఆయన యొక్క సర్వీసెస్ మా యొక్క కెమిస్ట్లకి కంపెనీస్ తోటి ఎక్స్పైరీస్ కానివ్వండి, మార్జిన్స్ విషయంలో కానివ్వండి, గవర్నమెంట్ నుంచి వచ్చే ఏదైనా ఒక చట్టాలు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆయన ముందుండి 40 సంవత్సరాలు పోరాడి మా కెమిస్టులు అందరికీ కూడా ఎంతో 12,50,000 కెమిస్టులకి సర్వీస్ చేస్తున్నాడు. ఆ సందర్భంగా మేము ఇవాళ కృతజ్ఞత తెలుసుకునే టైం ఈరోజు వచ్చింది కాబట్టి మా కెమిస్టులు అందరూ కూడా దేశవ్యాప్తంగా ఒక పండుగలాగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇది కృతజ్ఞత అనే కంటే కూడా సర్వీస్ టు ద నేషన్. ఈరోజు బ్లడ్ మీకు తెలిసిందే, దొరక్క ఎంతోమంది పేషెంట్స్ చనిపోతూ ఉంటారు. దాన్ని కూడా ఆ నీటిని కూడా మందులే కాదు మేము బ్లడ్ కూడా డొనేట్ చేయగలమని చెప్పి ఈ రోజున 75,000 దాటి అవుతుందని ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం. ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అవుతుంది. ఈ ఒక్కరోజనే కాదు, ఎప్పుడు కూడా మా కెమిస్టులు బ్లడ్ అవసరమైతే ముందుంటారు. తప్పకుండా ఈ నేషన్కి మెడిసిన్తో పాటు బ్లడ్ కూడా సర్వీస్ చేస్తూ మునుముందు ఇంకా యొక్క మా ఆర్గనైజేషన్ని ఇంకా డెవలప్ చేస్తామని ఈ సందర్భంగా పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. నా పేరు సాయి ప్రణీత్ ముప్పసాని. నేను ప్రకాశం జిల్లా డ్రగ్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. ఈరోజు మాకు చాలా గొప్ప రోజు. మా ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ వ్యవస్థాపన చేసి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. అందులోనూ మా లీడర్ జయేష్ షిండే గారి 75వ జన్మదిన సందర్భంగా దేశవ్యాప్తంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అరేంజ్ చేసి ప్రతి ఒక్క కెమిస్ట్ స్వచ్ఛందంగా వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎమ్మెల్యే జనార్దన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. భాగంగా మా ప్రకాశం జిల్లా ఒంగోలు టౌన్లో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాం. దీనికి చీఫ్ గెస్ట్గా మన ఒంగోలు ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు దామచల్ల జనార్దన్ గారిని పిలవడం జరిగింది. వారు వచ్చి ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. వారికి మా జిల్లా తరఫున అట్లాగే ఒంగోలు రిటైల్ లోకల్ సెక్రటరీ కూడా నేను వారి తరఫున అందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ రథసారథి, యంగ్ అండ్ డైనమిక్ లీడర్, జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు నారా లోకేష్ జన్మదిన వేడుకలు సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో టీం ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ఆర్థిక సహకారంతో ఘనంగా లోకేష్ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఒంగోలు శివం ఫౌండేషన్ లో 4 నిరుపేదలకు 30,000 ఆర్థిక సహాయం, ఓ పేద దివ్యాంగునికి 3 చక్రాల సైకిల్ పంపిణీ, అనాథలకు యాచకులకు 300 మందికి అన్నదానం నిర్వహించారు. నారా లోకేష్ భవిష్యత్తులో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శివం ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అలుపెరుగని సైనిక, బెదురులేని నాయక, తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి నువ్వు ప్రతీక. పేద ప్రజల కండగా అభయమిచ్చినావుగా, అక్రమాలని ఎదిరించక పిడికిలెత్తినావుగా. ఆంధ్రప్రదేశ్ అమ్మకు నువ్వు తెలుగుదేశ బిడ్డగా, చంద్రబాబు ఆశయాల సారథివైనావుగా. హ్యాపీ బర్త్డే నారా లోకేష్ అన్న, హ్యాపీ బర్త్డే నారా లోకేష్ అన్న. బడుగుల బాధలన్నీ తెలుసుకున్న నేతగా, బహుజనులందరికీ ఆప్తుడివైనావుగా. అలుపెరుగని సైనిక, బెదురులేని నాయక, తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి నువ్వు ప్రతీక. పేద ప్రజల కండగా అభయమిచ్చినావుగా, అక్రమాలని ఎదిరించక పిడికిలెత్తినావుగా. ఆంధ్రప్రదేశ్ అమ్మకు నువ్వు తెలుగుదేశ బిడ్డగా, చంద్రబాబు ఆశయాల సారథివైనావుగా. హ్యాపీ బర్త్డే
బాధలన్నీ తెలుసుకున్న నేతగా బహుజనులందరికీ ఆప్తుడివైనావుగా అలుపెరుగని సైనిక బెదురులేని నాయక తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి నువ్వు ప్రతీక పేద ప్రజల కండగా అభయమిచ్చినావుగా అక్రమాలని ఎదిరించక పిడికిలెత్తినావుగా ఆంధ్రప్రదేశ్ అమ్మకు నువ్వు తెలుగుదేశ బిడ్డగా చంద్రబాబు ఆశయాల సారథివైనావుగా హ్యాపీ బర్త్డే నారా లోకేష్ అన్న హ్యాపీ బర్త్డే నారా లోకేష్ అన్న బడుగుల బాధలన్నీ తెలుసుకున్న నేతగా బహుజనులందరికీ ఆప్తుడివైనావుగా అలుపెరుగని సైనిక బెదురులేని నాయక తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి నువ్వు ప్రతీక పేద ప్రజల కండగా అభయమిచ్చినావుగా అక్రమాలని ఎదిరించక పిడికిలెత్తినావుగా ఆంధ్రప్రదేశ్ అమ్మకు నువ్వు తెలుగుదేశ బిడ్డగా చంద్రబాబు ఆశయాల సారథివైనావుగా హ్యాపీ బర్త్డే నారా లోకేష్ అన్న హ్యాపీ బర్త్డే నారా లోకేష్ అన్న బడుగుల బాధలన్నీ తెలుసుకున్న నేతగా బహుజనులందరికీ ఆప్తుడివైనావుగా అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం వారి నూతన సంవత్సర క్యాలెండర్ ని గురువారం ఒంగోలు టీడీపీ కార్యాలయంలో ఒంగోలు శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచల జనార్దనరావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. గత సంవత్సరం మొత్తంలో జరిగిన అనేక కార్యక్రమాలు ఈ క్యాలెండర్ లో పొందుపరచడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ద్వారపరెడ్డి ధనుంజయరావు, గంట మంగాదేవి, మువ్వల వెంకటరమణ, బొంగు భాస్కర్, రౌతు వాసుదేవన్ సంఘం యొక్క విధి విధానాలు పొందుపరచడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోనుదుర్గ, అంగల్కుర్తి ప్రసాద్, దేనుకొండ సుబ్బారావు, సింగర్ శ్రీదేవి, బేబీ, పెద్దిశెట్టి వరలక్ష్మి, తమ్మిశెట్టి రమాదేవి మొదలగు వారు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు బోనుదుర్గ, అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలిని. మరి 2002 సంవత్సరం నుంచి స్థాపించి ఏపీ కళాకారుల సంక్షేమ సంఘాన్ని మరి అదేవిధంగా ప్రతి సంవత్సరం క్యాలెండర్తో కొత్త వరవడిని సృష్టిస్తూ గత 2 సంవత్సరాల్లో అనేక కార్యక్రమాలు చేస్తూ విజయవాడ వరద బాధిత సహాయార్థమై ఒంగోలు ఒక నూతన వరవడిని సృష్టిస్తూ చేసిన కార్యక్రమంలో నాకు ఎంతోమంది సహకరించి దిగ్విజయంగా మమ్మల్ని ముందుకు నడిపించారు. మరి అదేవిధంగా ఈ సంవత్సరం నూతన క్యాలెండర్ ఆవిష్కరిస్తూ
మరి దామచర్ల జనార్దన్ రావు గారిని, మరి లోకేష్ గారిని, మరి బాబు గారికి వరద బాధితుల సహాయార్థమై మేము ఇచ్చిన విరాళాన్ని ప్రకటిస్తూ ఇవన్నీ కూడా ఇందులో ప్రచురించడం జరిగింది. ఈ సంవత్సరం నుంచి మేము ఎక్కడెక్కడ ఏ కార్యక్రమాలు చేశామో రాష్ట్ర కార్యవర్గం మొత్తం కూడా మంగాదేవి గారు, మరి అదేవిధంగా ధనంజయరావు గారు, మరి భాస్కర్ గారు, వీళ్ళంతా కూడా మమ్మల్ని నడిపించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేశారు. ఈ యొక్క క్యాలెండర్ నిర్మితంలో కార్యవర్గ సభ్యులది, దాంతోపాటు నాకు ఇక్కడ ప్రకాశం జిల్లాలో మన అంగళకుర్తి ప్రసాద్ అన్న, మరి అదేవిధంగా శ్రీదేవి గారు, దేనవకొండ సుబ్బయ్య గారు, మీరంతా కూడా నాకు సహకరించి నన్ను ఇక్కడ ప్రోత్సహిస్తున్నారు. ప్రతిదానికి కూడా మన దామచర్ల జనార్దన్ అన్న మాకు తోడ్పాటును అందిస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళకి మా తరపున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ప్రతి ఒక్కరు కూడా నా తరపున, కళాకారులు అందరి తరపున పేరు పేరున ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సరం క్యాలెండర్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. కళాకారులు ప్రభుత్వం మీద ఆధారపడటమే కాదు, కళారూపాల ద్వారా కళాకారులు ప్రభుత్వానికి అండగా నిలబడతారనేది అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం నిరూపించిందనేది తెలియపరుచుకుంటూ, అట్లాగే మేము మా కోసం కాదు, ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి, ప్రభుత్వాలని ప్రజలకి సమన్వయంగా పనిచేయడానికి, కళారూపాలు ఏమైనా ఉంటే దాన్ని రుగ్మతలు తెలుసుకొని బాగుపడటానికి, అటువంటి కళారూపాల ద్వారా ఎన్నో మంచి మేలు జరగాలని కోరుకోవడంతో పాటు కళాకారులందరినీ ఐక్యంగా చేస్తున్నటువంటి ఈ సంస్థకి మరొకసారి కళాభివందనాలు తెలియపరుచుకుంటూ, అలాగే ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా అయినప్పుడు కళాకారులకి కళాక్షేత్రం, ఎన్టీఆర్ కళాక్షేత్రం అని మినీ ఆడిటోరియాన్ని కట్టించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు రెండవసారి ఎమ్మెల్యేగా అయినందుకు ఆయనకి ధన్యవాదాలు చెప్తూ మేము ఆయన రావాలని కోరుకున్నాం. వచ్చారు. వచ్చిన తర్వాత మేమందరం కోరుకుంది ఏంటంటే కళాకారుల కాలనీ ఏర్పాటు చేయాలి, పేద కళాకారులు అందరూ ఒకచోట నివసించే కాలనీ ఏర్పాటు చేయాలన్నాం. అలాగే కళాకారులకు రిహర్సల్స్ రూము ఏదైనా ఒక పాత స్థలాన్ని కేటాయించి ఇవ్వాలనేది కూడా చేయము. ఖచ్చితంగా జనార్దన్ గారు మాకు మాట ఇచ్చున్నారు. ఆయన మాటతో పాటు ఖచ్చితంగా పని అవుతుందని నమ్మకం ఉంది. కళాకారులందరూ ఐక్యంగా ముందుకొచ్చి కళాకారుల ఐక్యతను తెలియపరుచుకొని కళాకారుల ఐక్యంగా అందరం కలిసి మనకు రావాల్సిన రాయితీలను సాధించుకోవడంతో పాటు ప్రభుత్వం కూడా నంది నాటకోత్సవాలను మళ్ళీ ప్రారంభించాలని, అలాగే ఒంగోలులో ఉన్నటువంటి గతంలో కల్చరల్ విభాగాన్ని మూసివేయటం జరిగింది. మళ్ళీ సాంస్కృతిక విభాగం ఒంగోలులో జిల్లా వ్యాప్తంగా కళారూపాలు, కళా ప్రదర్శనలు ఒంగోలులో జరిగే ప్రతి కార్యక్రమానికి ఇక్కడున్న లోకల్ కళాకారులకి 1 by 1 రోస్టర్ విధానాన్ని పాటించి కళాకారులందరికీ కళా ప్రదర్శనలు అవకాశం కల్పించాలని రంగభూమి కళాకారుల సంఘం తరపు నుంచి, అఖిల ప్రజా కళాకారుల సంక్షేమ సంఘం నుంచి ఐక్యంగా మేమందరం కోరుకుంటున్నాం. కబలిస్ట్ని, నా పేరు శివప్రసాద్, కళాకారుని. మన సమాజంలో అన్ని రంగాల్లో కూడా కళాకారుల ప్రాధాన్యత ఉన్నది. ఎందుకంటే ఏదైనా పార్టీ మీటింగులు జరిగేటప్పుడు మీటింగులు ముందు కళాకారులు ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. ఆ ప్రదర్శన ఏర్పాటు చేసినప్పుడు జనం అందరూ వచ్చేసి ఆ సభకి జయప్రదం చేస్తారు. ఆ విధంగా కళాకారులు అన్ని రంగాల్లో ముందుకు ఉన్నారు. మరలా వరదలు వచ్చినప్పుడు, వర్షాలు పడి వరదలు వచ్చినప్పుడు మన సమాజంలో కళాకారులు ర్యాలీగా ఒంగోలంతా తిరిగేసి కళాకారులందరూ ఏకమై తిరిగి కొంత డొనేషన్లు వసూలు చేసి ప్రభుత్వానికి ఫండింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. వరదలు వచ్చినప్పుడల్లా కళాకారులు ఈ విధంగా సహకరిస్తూ ఉన్నారు ప్రభుత్వానికి. అయితే పేదవారు ఉన్నారు, చాలా కళాకారులు సొంత ఇల్లు కూడా ఉండటానికి కూడా నివాసం లేని ఉన్న కళాకారులు ఉన్నారు మన సమాజంలో. అద్దెలకుంటూ ప్రోగ్రామ్స్ తక్కువ, ఈ మధ్య డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఎక్కువైపోయినాయి. వాద్య కళాకారులకు కానీ, పాటలు పాడే కళాకారులకు కానీ వారికి ప్రాధాన్యత తగ్గింది, ప్రోగ్రామ్స్ తగ్గిపోయినాయి. వాళ్ళ జీవనశైలి ముందుకు పోవడం చాలా కష్టంగా ఉంది. కాబట్టి ఇవన్నీ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రభుత్వానికి అన్ని విధాలుగా మన కళాకారులు సహకరిస్తూ ఉన్నారు. ఈ కళాకారులకు ప్రత్యేకంగా ఒక కాలనీ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటూ అందరికీ నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఒంగోలులోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వారు 6, 7, 8 తరగతులు చదువుతున్న విద్యార్థులతో యూత్ పార్లమెంట్ సెషన్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ చీఫ్ స్పీకర్ గా వ్యవహరించగా, పిల్లలు ఇప్పుడు మన దేశంలో ఉన్న పరిస్థితుల గురించి, వాటికి కావలసిన పరిష్కారాల గురించి చాలా చక్కగా వివరించారు. చదువుకున్న పిల్లలు రాజకీయాల్లోకి రావాలని మన అబ్దుల్ కలాం గారు ఇచ్చిన పిలుపు మేరకు ఆదర్శంగా ఈ కార్యక్రమాన్ని చేసినట్లు స్కూల్ డైరెక్టర్ జగదీష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.
The esteemed member, sir, we are truly delighted and privileged to have you with us today at this event. Your presence here is not only a great source of inspiration but also a testimony to the legacy you have built in the political landscape of Ongole. Your journey, sir, is a remarkable one. You have seamlessly continued the legacy of your esteemed grandfather, Sri Damachandra Anjaliya Garu, has witnessed an era of unparalleled development. In fact, the people of Ongole proudly associate your name with progress and prosperity. The saying, Ongole's development is Janardhan and Janardhan is Ongole's development, beautifully encapsulates the transformative role you have played in shaping this region. Your vision, determination and dedication to the welfare of the people have been a source of inspiration for many, and we look forward to witnessing even greater achievements under your leadership. Once again, we are honored to have you here with us today. Thank you, sir. Thank you, everyone. Will be asked by the Honorable Member of Parliament, Mr. Madhi. In the people, especially the youth in the right. Honorable Minister of HRD, please. Employment, reforms in higher education. And helpful of the people. But when coming to reality, they show a gap in implementation and the youth remains jobless. Think, if the state continues for a decade, India will fall into financial crisis. Even big companies of India like Tata, Reliance will also have the same problem. Madam Speaker, The educated youth into politics to change the fate of the country. To follow this, we have given more than 40% of our seats to youth of the country. Respected MP, I am happy to answer this question. The Honorable Member. Supplementary? Yes. And the leader of the House. What is the number? How many jobs have they provided since its inception? As unemployment, it's been in the peak in the last 40 years of independent India. The Prime Minister is creating a Vikasit Bharat for him and his government, not for the country and its youth. Mr. Prime Minister, what is your call on this? Madam Speaker, I request the Prime Minister to revert on this as the HRD ministers were changed, but not the Prime Minister for a decade. Miss Adi, what to do? Why don't you raise your voice in the states where you're in power? Madam, if the government is responsible for employment, it's not just the responsibility of the central government, but also the states and the local governments. So, very little responsibility falls on me. However, when we talk about the fulfilling promises, we must acknowledge the recent employment records. Over the last 10 years, the microfinance sector has generated its record. EPFO among the people covered in 10 years has seen a rise of 167%. Of Parliament from the opposition, Ms. Yashashwini, please. इतनी चुनौतियों का सामना करना पड़ रहा है। हमने इस स्थिति को संभालने के लिए कुछ कदम उठाए हैं, जैसे कि 1. कीमतें कम करने के उपाय, 2. रोजगार बढ़ाने की योजनाएं, 3. विकास परियोजनाओं में निवेश, 4. विदेशी से निवेश और निर्यात बढ़ावा। हम आश्वस्त करते हैं कि इन कदमों का परिणाम जल्द
and therefore will welcome the bill wholeheartedly and through it will help to raise Force Bill 2025 be as I believe it is a revolution in me. And thus I feel proud to associate myself with the passing of such a reformative act. It has been a long pending issue of our nation since we achieved independence that the police force should be patronized on, modernized and should be made more people friendly. Vital organs of the executive, which holds a pivotal role in maintaining the law and order in the society for that matters. There should be a partiality in the functioning of the police system. This legislation is a fraud on the Constitution itself. Listen to this vibrant inputs of all the members of this House, both the supporters and the critics equally. The first issue that I will clarify is that of pay rise for police personnel as pointed out by Ms. Manaswini in her furious speech. Madam, the honorable opposition member is forgetting about the two subsequent pay commissions that stand implemented as of today. I request the House to... I think the ayes have it, the ayes have it, the ayes have it. The motion is... Those who are against it, please say no. I think the ayes have it, the... మా ఏసులాంటి బిద్దుర్లే HPS Songal. Sir, it's a great honor to welcome Sri Damachandra Janardhan Rao Garu, the esteemed member of the Legislative Assembly for Ongal. Sir, we are truly delighted and privileged to have you with us today at this event. Your presence here is not only a great source of inspiration but also a testament to the legacy you have built in the political landscape of Ongole. Your journey, sir, is a remarkable one. You have seamlessly continued the legacy of your esteemed grandfather, Sri Damachandra Anjalya Garu, a former minister who was deeply committed to public service. However, it is under your leadership that Ongole has witnessed an era of unparalleled development. In fact, the people of Ongole proudly associate your name with progress and prosperity. The saying Ongole's development is Janardhan and Janardhan is Ongole's development beautifully encapsulates the transformative role you have played in shaping this region. Your vision, determination and dedication to the welfare of the people have been a source of inspiration for many, and we look forward to witnessing even greater achievements under your leadership. Question will be asked by the Honorable Member of Parliament, Mr. Naveen. Workers, millions of people, especially the youth remain jobless. Mr. Prime Minister, what steps is the ministry taking to address this crisis and ensure that India's youth are gainfully employed? This important issue. Madam Speaker, the government recognizes that unemployment is a significant challenge and we are committed to resolving it through multi-phased approach. Madam Speaker, to address unemployment,
the Ministry of Human Resource Development has initiated several programs such as skill development initiatives, boosting vocational education, collaboration with industries, promotion of self-employment, reforms in higher education. But when coming to reality, the issue of rapid implementation. Yes, Ms. Diti, we appreciate you for raising this question being the youngest MP of the House. Yes, Nidra. To change the fate of the country. To follow this, we have given Prime Minister, please. As unemployment has been in the peak in the last 40 years of independent India, the Prime Minister is creating a Viksit Bharat for him and his government, not for the country and its youth. Mr. Prime Minister, what is your call on this? Madam Speaker, I request the Prime Minister to revert on this as the HRD ministers were changed, but not the Prime Minister for... Government is responsible for employment. It's not just the responsibility of the central government, but also the states and the local governments. So, very little responsibility falls on me. However, when we talk about the fulfilling promises, we must acknowledge the recent employment records. Over the last 10 years, the microfinance sector has generated significant employment. We do not recognize that as a genuine employment, and the number of peers shows the truth. In the span of 6 to 7 years, we are getting 6 crores new jobs on record. EPFO among the people covered in 10 years has seen a rise of 167%. Will this be taken into consideration or not? बेरोजगारी और आर्थिक असमानता जैसी समस्याओं का सामना करना पड़ता है। क्या सरकार के पास इन समस्याओं से निपटने के लिए कोई ठोस योजना है? कृपया स्पष्ट करें। Honorable Minister of Irrigation, Mr. Ketan. Madam Speaker, I would like to inform my honorable question that our government is committed and got high priority water security. Causes of these accidents, and has the inquiry into these accidents been concluded? Second, what immediate measures have been taken to ensure that such crashes do not occur in future? Safety of and well-being of our passengers are of paramount importance to this. These cases, inquiry is underway in 13 cases and 16 cases are under trial. Apart from this, passengers are allowed to book tickets up to 120 days in advance. The law is held to be supreme and the most powerful, be it the executive, the legislature or the judiciary. No one is held above the law which is laid down in the constitution of our country. While the judiciary acts as the watchdog of party affiliation, believe in the fact that the police force of our country is in a dire need to be reformed and therefore will welcome the bill wholeheartedly. I think the ayes have it, the ayes have it, the ayes have it. The motion is adopted. And the question... Bye. అరే నువ్వు చాలా పేపర్లు రాసా ఏం రాసా Data. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఈరోజు ఇటు అపోజిషన్లో ఇటు గవర్నమెంట్ యాజ్ పార్లమెంట్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఈరోజు చక్కగా చేశారు. మీ అందరూ కూడా అప్రిషియేట్ చేస్తా ఉన్నా. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యూ దిస్
పార్లమెంట్ సెషన్. ఐఎమ్ నాట్ ఏ పార్లమెంటరీ, ఐఎమ్ ఎమ్మెల్యే, బట్ ఈవెన్లో ఒక మంచి పార్లమెంట్ సెషన్ పెట్టి బాగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇటువంటిది ఇప్పుడుండే పరిస్థితుల్లో కూడా, రాజకీయాల్లో కూడా మంచి యూత్ రావాలి. యూత్ వస్తేనే సొసైటీ బాగుంటుంది. సొసైటీ బాగుండాలి అంటే మంచి ఎడ్యుకేట్ ఉండే వాళ్ళ యూత్, నాన్ కరప్టెడ్ ఇలాంటి ఎప్పుడైతే సొసైటీలో ఉంటుందో సొసైటీ కూడా చాలా మార్పు వస్తుంది ఇప్పుడు మీకు తెలియజేస్తున్నా. నేనైతే 5 minutes వరకు వచ్చా. మీ పార్లమెంట్ సెషన్స్ చూసిన తర్వాత అయిపోయే వరకు మీరు ఎప్పుడైతే బ్రేక్ ఇచ్చే వరకు అప్పటిదాకా నేను కూడా చాలా ఎంజాయ్ చేశానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి అందరూ కూడా తెలియజేస్తే మన జగదీష్ గారు ప్రిన్సిపాల్ గారు కూడా ఒక మంచి ఇన్స్పిరేషన్ ఈరోజు ఇచ్చారు. ఎందుకంటే మన తెలంగాణలో కూడా మన రేవంత్ కూడా ఇదే విధంగా ఒక మంచి సెషన్స్ చేశారు పార్లమెంట్లో, మన అసెంబ్లీలో. అదేవిధంగా ఈరోజు ఇక్కడ కూడా మనం చేసాం. ఈ ఇన్స్పిరేషన్ అన్ని స్కూల్స్లో కూడా అన్ని చోట్లకి వెళ్ళాలి. ఎందుకంటే మీరు తీసుకున్న కాన్సెప్ట్, సబ్జెక్ట్స్ అది మీకు కూడా ఈరోజు ఈ ట్రైనింగ్ వల్ల పూర్తిగా మీకు కూడా ఒక సబ్జెక్ట్ వాట్ ఈజ్ వాట్ గోయింగ్ ఆన్ ఇన్ ఇండియా, మన స్టేట్స్లో కూడా మీకు తెలిసే విధంగా మీకు కూడా ఒక మంచి ఆలోచన వచ్చే సబ్జెక్ట్స్ తోటి ఈరోజు పార్టిసిపేట్ చేశారు. చాలా సంతోషం. ఈరోజు యూత్ కానీ, ఇందాక పోలీసు కానీ సివిల్ సప్లైస్ కానీ చాలా విషయాలు కూడా మీరందరూ కూడా డిస్కస్ చేశారు. చాలా సంతోషం చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా మంచి ఫ్యాకల్టీస్ అందరూ కూడా నా అభినందనలు తెలియజేస్తూ, మీ అందరికీ పేరు పేరున నా అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు జగదీష్ అండి, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. ఈరోజు పిల్లల్లో కొంచెం పాలిటిక్స్, పార్లమెంట్ సెషన్స్ ఎలా జరుగుతాయి, అసెంబ్లీ సెషన్స్ ఎలా జరుగుతాయి, పిల్లలు కొంచెం కరెంట్ అఫైర్స్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయడానికి, వాళ్ళ హక్కులు ఏంటి, వాళ్ళు ఎలాగ మన ఫైట్ చేయాలి. అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు చదువుకున్న యూత్ పాలిటిక్స్లోకి వస్తే పాలిటిక్స్ బాగుంటాయన్న ఉద్దేశంతో ఇట్లాగ ఇన్స్పిరేషన్గా తీసుకొని పిల్లలకి పార్లమెంట్ ఎలా జరుగుతుంది, అసెంబ్లీ సెషన్స్ ఎలా జరుగుతాయి, బిల్స్ ఎలా పాస్ చేస్తారు, మన ఫేట్ని, పబ్లిక్ ఫేట్ని సొసైటీలో ఇంప్లిమెంట్ చేసే బిల్స్ అన్నింటినీ పార్లమెంట్స్లోనూ లేదంటే అసెంబ్లీస్లోనూ బిల్స్ ఎలా పాస్ చేస్తారు, ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అంతా క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు మన యూత్ పార్లమెంట్ సెషన్ కండక్ట్ చేయడం జరిగింది. దానికి మన టీచర్స్, తర్వాత మన స్టాఫ్ కానివ్వండి, ప్రత్యేకంగా మన ఎమ్మెల్యే గారు ఈరోజు వచ్చి పిల్లలందరినీ అప్రిషియేట్ చేయడం జరిగింది. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ పిల్లలకి మంచిగా అవేర్నెస్ క్రియేట్ చేస్తాయి, సొసైటీ మీద బాధ్యతను క్రియేట్ చేస్తాయి. మేజర్గా చదువు మార్కులు, ఉద్యోగాలు వీటితో పాటుగా సొసైటీ మీద కూడా వాళ్ళకి కాన్షియస్నెస్ ఉండాలన్న ఉద్దేశంతో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. యాక్చువల్లీ మన కొన్ని టాపిక్స్ ఇచ్చాం సార్ పిల్లలకి, వాళ్ళే కంటెంట్ వాళ్ళే తెచ్చుకున్నారు. దే సర్చ్డ్ ఇన్ గూగుల్, దే గాట్ ది ఇన్ఫర్మేషన్ అండ్ దే ప్రజెంటెడ్. దట్స్ హౌ యూనో లాంగ్వేజ్ ఎలాగో మీడియం, మన పిల్లలకి మంచిగా మాట్లాడతారు ఇంగ్లీషు. సో వాళ్ళే సెర్చ్ చేసి వాళ్ళే ఫైండ్ అవుట్ చేసుకొని డేటా వాళ్ళే తీసుకొచ్చారు. దాన్ని మనం స్ట్రీమ్ లైన్ చేసి ఇచ్చాము. అదే అక్కడ కూర్చొని ఆయన అదే చెప్పారు, దిగేటప్పుడు 2 minutes ఉంటాను జగదీష్ అన్నారు. అక్కడ 100 మంది వెయిట్ చేస్తున్నారు అని. బట్ మధ్యలో కూడా అన్నారు, పంపించేలా లేవయ్యా జగదీష్, పిల్లలు కొట్టేస్తున్నారు అన్నాడు సార్ కూడాను. సో అట్లా. నా పేరు అభిరామ్, నేను 8.2లో ఉన్నాను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో. నేను ఈ పార్లమెంట్ సెషన్లో నాకు రోల్ ఇచ్చింది జగదీష్ సార్ గారు. ఆయనే నాకు ఎలా మాట్లాడాలి, సొసైటీ గురించి ఎలా చెప్పాలి, సొసైటీని ఎలా డెవలప్ చేయాలి, వాళ్ళు ఎలా డెవలప్ చేస్తారు, అది మొత్తం చెప్పారు. నా పేరు చాందిగ్నా, నేను 9th క్లాస్ చదువుతున్నాను ఇన్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. సో నాకు అపోజిషన్ లీడర్ ఇచ్చారు జగదీష్ సార్. సో ఆల్ ద మోటివేషన్ గివెన్ బై ద జగదీష్ సార్. సొసైటీకి ఎలాగ మనం హెల్ప్ఫుల్గా ఉండాలి అనేది నేర్చుకున్నాను. నేను చాలా నేర్చుకున్నాను లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఉండడం వల్ల, వాళ్ళతో ఎలా మాట్లాడాలి సార్. నా పేరు షేక్ అర్షియా, నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాను. నాకు స్పీకర్ రోల్ ఇచ్చారు అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు గెట్ దిస్ ఆపర్చునిటీ. స్పీకర్స్ పార్లమెంట్లో ఎలా మాట్లాడతారో అవన్నీ నేర్పించారు మా టీచర్స్. ఈ ఆపర్చునిటీ దొరకడానికి
అందరికీ చాలా హ్యాపీగా ఉంది అండ్ ఈ రోల్ చాలా బాగా అయింది మా స్కూల్. థ్యాంక్ యూ. ఎమ్మెల్యే గారి పక్కన కూర్చొని నువ్వు స్పీకర్ చేసి ఎలా ఉందమ్మని సార్ హ్యాపీగా ఎమ్మెల్యే గారి పక్కన కూర్చున్నారు. నా పేరు మాన్విత, నేను 8th క్లాస్ చదువుతున్నాను. అండ్ నాకు ఈ రోల్ ఇచ్చినందుకు మా స్పీకర్ రోల్ ఇచ్చినందుకు మా ప్రిన్సిపల్ జగదీష్ సార్ని ఇంకా మనోహర్ సార్కి చాలా థ్యాంక్స్. నేను ఈ పార్లమెంట్ సెషన్ చేస్తున్నప్పుడు నాకు రియల్ పార్లమెంట్లో ఉన్నట్టు అనిపించింది. సో నేను ఆ రోల్ చేస్తున్నప్పుడు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. అండ్ ఈ రోల్ చేసిన తర్వాత మాకు చాలా న్యూ థింగ్స్ కూడా తెలిసాయి, అంటే పార్లమెంట్లో ఎలా జరుగుతుంది అని. అండ్ మమ్మల్ని మోటివేట్ చేసిన జగదీష్ సార్కి కూడా చాలా థ్యాంక్స్. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.